హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదః షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. మనము కొంచెం గ్యాప్ వచ్చింది. 6వ అధ్యాయము మనం ఈవేళ 2వ శ్లోకాన్ని అనుకుందాం. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ న హ్యసన్యాసస్త సంకల్పో యోగి భవతి కశ్చన. యం సన్యాసం ఇతి ప్రాహుః యోగం తం విద్ధి పాండవః న హి అసన్యాసస్త సంకల్పః యోగి భవతి కశ్చన. ఇది పదం. అర్జున, దేనిని సన్యాసం అని చెప్పుదురో అంటే సన్యాసం ఇది అంటే దేనిని సన్యాసం అని చెప్తున్నారు చూడండి. అంటే మామూలుగా మనకేం చెప్తాము, అన్నీ వదిలేయడము సన్యాసము అని అంటుంటారు. కానీ నిజంగా సన్యాసానికి అర్థము వదిలిపెట్టడము భౌతికంగా కాదు, మానసికంగా వదిలిపెట్టగలగాలి. అంటే ఇది ఎవరైతే ఈ విధంగా చెప్తున్నారో దానిని యోగం అని. ఇప్పుడు దానిని మనం ఏమంటున్నాము, ఈ సన్యాసాన్ని యోగము అంటున్నాము. అంటే భౌతికంగా నువ్వు బాహ్య ప్రపంచానికి సంబంధించిన వాటిల్ని ఏ విధంగా వదిలిపెట్టినా మనసుకి సంబంధించినటువంటి కోరికలు, సంకల్పాలు ఇవన్నీ వదిలిపెట్టగలగాలి. ఈ సంకల్పాలు, కోరికలు వదిలిపెట్టినప్పుడు ఎవరితో కలిసి ఉంటాం మనము? పరమాత్మతోనే కలిసి ఉంటాం. కాబట్టి అది యోగము. ఆ విధంగా ఎదుర్కొని యోగము అంటే ఎలాగంటే అసన్యాసస్థ సంకల్ప, సంకల్ప త్యాగము చేయని వాడు కశ్చన ఎవరును నా యోగి అంటే యోగి కాలేడు. చూడండి, ఈ సంకల్పాలు మనస్సులో కలిగేటువంటి సంకల్పాలని త్యాగము చెయ్యకపోతే వాడు యోగి కాలేడు అంటున్నాడు. అంటే మనకి ఒకదాని తర్వాత ఒకటి కోరికలు పుట్టుకొస్తూ ఉన్నాయి, సంకల్పాలు కొత్తవి వస్తూ ఉన్నాయి. వాటి కోసం ప్రాకులాడుతూ వాటి కోసం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా సన్యాసి ఎలా అవుతాడు? సన్యాసి కాంది యోగము పొందలేడు, పరమాత్మ యోగాన్ని పొందలేడు. కాబట్టి మనం ఇప్పుడు చేయవలసిందేంటి? ఆత్మ సంయమ యోగము అనేదానికి ఆత్మ సంయమ యోగము అని చెప్పుకుంటున్న ఈ అధ్యాయంలో యోగికి నువ్వు కావాలి, నువ్వు సన్యాసివి కావాలి. అంటే నీ సంకల్పాలని పూర్తిగా విస్మరించాలి. అంటే సంకల్పాలు లేకుండా మన జీవనం నడవదా? నడుస్తుంది. నువ్వు సంకల్పించక్కర్లా, ఆటోమేటిక్గా విద్యుక్త ధర్మము అని చెప్తున్నాడు కదా. నీకు చేయవలసిన పనులు, కావలసిన కార్యాలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి సంకల్పాలు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పూజ అనగానే సంకల్పం, దేవుడికి పూజ అని పెట్టంగానే సంకల్పం. ఏం సంకల్పం చెప్పుకున్నావు అంటే అందులో నువ్వేం కోరుకున్నావు ఇది వస్తుంది. అంటే సన్యాసం అని పిలువబడేది యోగం అనేది. అసలు ఈ సన్యాసం అని పిలిచేదే యోగము. ఇలా తెలుసుకున్న యోగము సంకల్ప త్యాగము చేయకపోతే యోగి కాలేడు. ఈ 2 మాటలు మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం మానసికంగా పూర్తిగా పరివర్తనకు రావాలి అని మనం ఈ శ్లోకంలో అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని చూడండి, మనకి భక్తి, జ్ఞాన, త్యాగం అంటే మనం ముందు భక్తి కలిగి ఉండాలి, తర్వాత జ్ఞానం తెచ్చుకోవాలి. భక్తి జ్ఞానం వచ్చిన తర్వాత ఈ త్యాగం ఉండాలి. త్యాగము సన్యాసము ఉంటేనే యోగి కాగలుగుతాము. ఇప్పుడు భక్తి అనేదేమో మనం చేస్తూ ఉన్నాము, అంటే తెలుసుకున్నాము పరమాత్మ గురించి అనేది భక్తి మనం కొంత అవగాహనకు వచ్చింది. భక్తి అంటే ప్రేమ, భగవంతుని మీద ప్రేమ. ఈ భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో తెలిసింది. ఆ ప్రకృతి మీద ప్రేమ, మనకి ఇస్తున్న వాటి మీద ప్రేమ, మళ్ళీ తిరిగి సమర్పిస్తున్నాము. ఇదంతా మనము భక్తి అన్నాడు. ఈ భక్తి కుదిరిన తర్వాత నీకు జ్ఞానం వైపు రావాలి. ఏ జ్ఞానము?
పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం వైపు రావాలి. ఈ జ్ఞానాన్ని కూడా ఇప్పుడు నేనే ఆ పరమాత్మని అనేటువంటి దాకా నువ్వు రాగలిగితే, అంటే నేనెవరు అనే ప్రశ్న రోజు మనం ఉపనిషత్తు చెప్పుకుంటున్నాము. నేనెవరు అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్న నుంచి నేను పరమాత్మని అనేటువంటి జవాబును తెచ్చుకోగలిగినప్పుడు అది జ్ఞానము. ఆ జ్ఞానము నుంచి నీకు మోక్షము అంటున్నాడు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం. వైరాగ్యం ఉంటే మూడవది, నాలుగవది మోక్షం అవుతుంది. మరి ఇప్పుడు ఈ వైరాగ్యం అనే పదం మనకి ఈ 6వ అధ్యాయంలోనే తెలుస్తుంది. వైరాగ్యం తెచ్చుకోవడం అంటే త్యాగం ఉండాలి, సన్యాసం ఉండాలి. అప్పుడు యోగి అవుతావు. వాడే వైరాగ్యాన్ని పొందినవాడు. ఆ వైరాగ్యం రాకపోతే మోక్షం అనేది దుర్లభమే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము ఇంతవరకు అనుభవించాము, ఇంకా చాలు, పరమాత్మ నాకు జన్మరాహిత్యం అని ఏదో చెప్తున్నావే, అది నాకు కావాలి అంటే నేనేం చెయ్యాలి? మరి జన్మ లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? ఏ త్యాగమును నేను అలవర్చుకోవాలి? ఏ కామనారహితుడనై నేను ఎలా ఉండాలి? అది తెలుసుకోవడమే ఈ సన్యాసం. దానికే మనము వైరాగ్యము, ఇన్ని రకాల వైరాగ్యం అని పేరు పెట్టిన, సన్యాసం అని, యోగమని, ఇవన్నీ దగ్గర అర్థాలేనమాట. అంటే మనలో రావాల్సింది ఇక్కడ త్యాగనిరతి. ఆ భావాన్ని తెచ్చుకున్నప్పుడు మోక్షానికి నువ్వు అర్హత సాధించగలుగుతావు. అంటే ఈ విధంగా యోగి అయిన వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. ఆ మోక్షం మళ్ళీ మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాము. ఇక్కడే జీవన్ముక్తే కావాలి. ఈ అధ్యాయం మనకి, ఇందులో మనం నేర్చుకోబోయేది ఆ విషయమే ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, హరి ఓం. ఇంకో